పుష్పరాజ్ మూడో వారం కూడా అస్సలు తగ్గడం లేదు. క్రిస్మస్ కి రికార్డుల వేటలో మరో మైలురాయి పైకెక్కి ఔరా అనిపించాడు. పుష్ప 2 వసూల్ రాజాగా మారడానికి ఇప్పటికీ కలిసొస్తున్న ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ వసూళ్ల సునామీ కొనసాగుతోంది. బుధవారం నాడు మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ కలెక్షన్స్ ఇంకా స్టడీగానే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బన్నీ అరెస్ట్, బెయిల్ పై విడుదల ఇవన్నీ హిందీ బెల్ట్ లో సినిమాపై మరింత డిస్కషన్ జరిగేలా చేస్తోంది. తాజాగా క్రిస్మస్ కి ముందు రోజు భారీ స్థాయిలో ఆక్యుపెన్సీ పెరిగి 19.75 కోట్లు కలెక్ట్ చేయడం ట్రేడ్ లో చర్చకు దారితీసింది. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు సెలవులు రావడం, వీకెండ్ పార్టీలకు పుష్ప 2 హైలైట్ గా కనిపిస్తోంది. ఫిల్మీ క్రిటిక్ లెక్కల ప్రకారం సినిమా హిందీ వెర్షన్ 800 కోట్ల మైలురాయిని అందుకునేలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పుష్ప 2 ఫీవర్ ఇంకో వారం పాటు ఇలాగే కొనసాగేలా ఉంది. తాజా లెక్కల ప్రకారం సినిమా 1600 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో ఐకానిక్ స్టార్ ముందున్న తర్వాత సవాళ్లపై నిజానికి లిస్ట్ లో దంగల్ 2000 కోట్లు సాధిస్తే రెండో స్థానంలో బాహుబలి 2 1790 కోట్లు రాబట్టింది. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ వరకు సెలవులు ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ హాలిడేస్ కారణంగా పుష్పరాజ్ 1790 కోట్లను దాటి ఎంతవరకు ముందుకు వెళ్తాడన్నది చూడాలి. గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో అద్దరు కొట్టాలని ఫుల్ డిసైడ్ అయిపోయాడు. ప్రీ సేల్స్ లో ఇప్పటికే సాలిడ్ మార్క్ ని టచ్ చేయడంతో రిలీజ్ టైం కి మరింత మైలేజ్ చూపిస్తా అంటున్నాడు. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో గేమ్ చేంజర్ ఎందుకంత స్పెషల్? సంక్రాంతి టైం కు ఓ వారం ముందుగానే పుష్ప జాతర ముగిసిపోతుంది. సో అందరు కళ్ళు పొంగల్ వరకు వచ్చేసరికి గేమ్ చేంజర్ పైన ఉంటాయి. సంక్రాంతికి వచ్చే వాటిలో గేమ్ చేంజర్ నేటి తరం ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ప్రేక్షకుల్లోకి వెళ్లడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. గేమ్ చేంజర్ యుఎస్ లోని డాలస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ సాలిడ్ గా హిట్ కావడంతో అక్కడ టికెట్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. ఇప్పటికే 10,000 టికెట్లు అమ్ముడైన సినిమాగా గేమ్ చేంజర్ నోటెడ్ అయింది. శంకర్ మార్క్ తో సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ అదురుగొడుతుందని దిల్ రాజు భావిస్తున్నాడు. డాలస్ ఈవెంట్ తర్వాత నిర్మాతకు సినిమాపై నమ్మకం మరింతగా పెరిగింది. అందుకనే ముందుగా అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను గ్రాండ్ గా వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ కు ఇంకా 2 వారాలే మిగలడంతో ప్రీ సేల్స్ టికెట్ల అమ్మకం మరింతగా పెరగనుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీషియస్ గా రూపొందిస్తుండగా తమనిచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ లోకి బాగానే వెళ్ళింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య చేసిన స్పెషల్ రోల్ సినిమాను నిలబెట్టడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మెగా ఫీవర్ మార్కెట్ లో ఎలాగూ ఉంది కాబట్టి సంక్రాంతికి సంథింగ్ స్పెషల్ గా గేమ్ చేంజర్ నిలిచేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ వచ్చాక సినిమా కంటెంట్ పై మరింత నమ్మకం రావచ్చు. సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేస్తానంటూ గేమ్ చేంజర్ ముందుకొస్తుంటే అసలు సిసలు పోటీ తనతోనే అంటూ డాకు మహారాజ్ కాలు దూవుతున్నాడు. ఆ మాటకొస్తే పండక్కొచ్చే సినిమాల్లో ప్రస్తుతానికి ఎక్కువ బజ్ తనకే ఉంది అంటున్నాడు. మరి ఈ పోటీపై సినీ ప్రియుల బెట్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి? గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. సాంగ్ బై సాంగ్ రిలీజ్ చేస్తూ మార్కెట్ ని తన వైపుకి తిప్పుకుంటున్నాడు. దీంతో పండక్కి వచ్చే సినిమాల్లో పోటీ ఇస్తున్న డాకు మహారాజ్ గేర్ మార్చక తప్పడం లేదు. జనవరి 2న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. జనవరి 4న అమెరికాలో భారీగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఆ ఈవెంట్ తో డాకు మహారాజ్ ఏంటనేది తెలుగు ఆడియన్స్ లోకి వెళ్లబోతోంది. డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ లో బాలయ్యను హాలీవుడ్ తరహా జాన్ విక్ లెవెల్లో చూపిస్తున్నా అంటున్నాడు. అలాగే యుఎస్ లో జనవరి 4న జరిగే ఈవెంట్ లోనూ ఓ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 8న మాత్రం విజయవాడ లేదా మంగళగిరిలో మెయిన్ ఈవెంట్ ఉండబోతోంది. ఇక్కడే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాకి మంచి హీట్ పెంచాలని చూస్తున్నారు. పొంగల్ బరిలో ప్రధాన పోటీ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ మధ్యనే ఉండబోతోంది. సంక్రాంతి సీజన్ ఈ ఇద్దరు హీరోస్ కి సెంటిమెంట్ గా కలిసొస్తుంది కాబట్టి వీరిలో ఎవరికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి అనే దానిపై ఫ్యాన్స్ బెట్టింగ్స్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2 సినిమాలు ఈ ఇద్దరు హీరోల కాంపౌండ్లకి ఎంతో ప్రెస్టీజియస్ గా మారబోతున్నాయి. ఫైనల్ గా ఇద్దరిలో ఇద్దరు గెలుస్తారా లేక ఎవరిది వారిదే అన్నట్లుగా ఉంటుందా అన్నది చూడాలి. బలగం ఫేమ్ వేణు తెలంగాణ కల్చర్ ని తెలుగు తెరపై ఇక ముందు కూడా చూపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. దానిలో భాగంగా తన తర్వాత చిత్రానికి టైటిల్ గా ఎల్లమ్మ పేరుని ఫిక్స్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ ఫిల్మ్ ని పిక్చరైజ్ చేయబోతున్నాడు. ఇంతకీ టైటిల్ రోల్ ని చేయబోయే ఈ నటీమణెవరు? టాలీవుడ్ లో గ్రామీణ వాతావరణాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించే సినిమాలు అంతగా రావడం లేదు. బలగం తర్వాత ఆ లోటు అలాగే ఉండిపోయింది. దీంతో ఆ లోటుని పూడ్చడానికి అదే దర్శకుడు వేణు నేను తీర్చుతానంటూ ముందుకొస్తున్నాడు. దీనిలో భాగంగా తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా ఇంతకుముందు చెప్పినట్లుగానే
తన తరువాతి సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ ఉంటుందని ప్రకటించాడు. ఎల్లమ్మ సినిమా మ్యాటర్లో ఇంతకాలం హీరో దొరక్క అనౌన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు ఫైనల్ గా నితిన్ నే సెలెక్ట్ చేశారు. ప్రెజెంట్ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ జరుగుతోంది. ఇందులో కూడా తెలంగాణ కల్చర్, ఇమోషన్, విలువలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక టైటిల్ రోల్ కి హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి ఆల్మోస్ట్ ఓకే అయింది. ఫిదా లవ్ స్టోరీలోనూ సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిలా నటించింది. ఫిదాలో భానుమతి రోల్లో పల్లెటూరు అమ్మాయిలా లీనమై నటించింది. ఈ రీజన్స్ తోనే దర్శకుడు వేణు సాయి పల్లవిని ఎల్లమ్మ రోల్ కి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కూడా బలగం తరహాలో తెలంగాణ సోల్ ని తెరపై ఎంతవరకు ఆవిష్కరిస్తుందో చూడాలి. కుర్ర హీరో సుహాస్ మాత్రమే ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాడు? అతను టచ్ చేస్తున్న జానర్స్ ని మిగతా వారు ఎందుకు టచ్ చేయడం లేదు? స్టోరీ డిమాండ్ లో తన రేంజ్ తగ్గించుకొని అన్ని రకాలుగా అణిగి రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం మిగతా హీరోస్ తో ఎందుకు కావడం లేదు? టాలీవుడ్ గత కొంతకాలంగా కుర్ర హీరోస్ చేసే కాన్సెప్ట్ థీమ్స్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ హీరో స్థాయిని ఆడియన్స్ క్వశ్చన్ చేయకుండా కాంటెంట్ నచ్చిందని థియేటర్స్ కి వెళ్లడం విశేషం. ఈ తరహా సినిమాలకి థియేటర్స్ దొరక్కపోయినా ఓటీటీ స్ట్రీమింగ్లలో మిలియన్ల కొద్ది మినిట్స్ ని వాచింగ్ టైమ్ గా ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో సుహాస్ ఈ ఏడాది ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. సుహాస్ తో రెమ్యునరేషన్ ఇష్యూ కూడా పెద్దగా లేకపోవడంతో నిర్మాతలకి అతని కాల్ షీట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి. తాజాగా సుహాస్ ఖాతాలో ఓ భామ అయ్యో రామా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ చేరిపోయింది. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లిమ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో ఈ వీడియో గ్లిమ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సుహాస్ ఈసారి కొత్త లుక్ తో కనిపిస్తూ ఉండటంతో అతడి పాత్ర ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మాలవిక, మనోజ్ హీరోయిన్ గా నటిస్తూ ఉండటంతో సుహాస్ తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇక్కడ సుహాస్ వచ్చే సినిమాలు అందులో అతని పాత్రలు ఎక్కడా ఈగోస్ కి పోయేవి కాకపోవటం, ఇటు హీరో కూడా మనకొచ్చిన ఈ ఆఫర్ ని యూజ్ చేసుకుంటూ చాలనుకుని క్యారెక్టర్ లోకి వెళ్లిపోయి మరీ నటిస్తూ ఉండడంతో తెలుగులో ఏ కుర్ర హీరో చేయనన్ని ప్రయోగాలు ఎక్కువ సినిమాలు చేయడం సాధ్యమవుతోంది. బహుశా సుహాస్ ని తీసుకోవడంలో దర్శకులు ఎంచుకునే సామాజిక కథాంశాలు అతన్ని ఆ క్యారెక్టర్ లో యునిక్ గా చూపించడంలో సక్సెస్ అవుతూ ఉండడంతో ఇన్ని సినిమాలు అతనికి రావడానికి కారణమవుతోంది. పుష్ప 2 కల్కి సినిమాలతో టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లోనూ రిజిస్టర్ అయిపోయారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయడం ద్వారా దర్శకుల మైలేజ్ మరింతగా పెరుగుతోంది. టాలీవుడ్ తరహా యాక్షన్, ఇమోషన్స్ ని తమ టెక్నీషియన్స్ నుంచి బాలీవుడ్ టీం ఆశిస్తోందా? పాన్ ఇండియా సినిమాలంటే తెలుగు టెక్నీషియన్సే తీయాలని రూల్ వచ్చిందనిపిస్తోంది. టాలీవుడ్ హీరోలతో పాటు కరెక్ట్ తెలుగు డైరెక్టర్ దొరికితే బాలీవుడ్ హీరోలు ఆ స్థాయిలో రాణించొచ్చని యానిమల్ తో తెలిసొచ్చింది. తాజాగా పాన్ ఇండియాలుగా రాబోతున్న అప్ కమింగ్ టాలీవుడ్ ఫిల్మ్స్ బీ టౌన్ టీమ్ ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. దర్శకుడు మలినేని గోపీచంద్, సన్నీ డియోల్తో చేస్తున్న జాట్ అలాంటిదే. పొంగల్కు రాబోతున్న డాకు మహారాజ్, సమ్మర్కొస్తానంటున్న వీరమల్లు చిత్రాలు హిందీ బెల్ట్ ను మనవైపు చూసేలా చేస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో బాబీ డియోల్ ఉన్నాడు. ఈ హీరోని సౌత్ టెక్నీషియన్స్ వాడుకున్నంత బాగా తాము చూపించలేకపోయామని వారు తెగ ఫీల్ అయిపోతున్నారు. డాకు మహారాజ్, వీరమల్లులో బాబీని ఎలా చూపించబోతున్నారనే చర్చ గట్టిగా జరుగుతోంది. నిజానికి బాలీవుడ్ లో మాస్ అంటే యాక్షన్ చూపిస్తారు తప్ప క్యారెక్టర్లో డెప్త్ ను తెరపై ఆవిష్కరించలేరు. అలాగే భావోద్వేగాన్ని అంతగా కనెక్ట్ చేయలేరనే కామెంట్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని పబ్లిక్ గానే అక్కడ సెలబ్రిటీలు మన పాన్ ఇండియా సక్సెస్ చూసి ఒప్పుకున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ రకమైన విమర్శలు బాలీవుడ్ పై మరింతగా పెరుగుతూ వస్తున్నాయి. మరి దీనికి చెక్ పెట్టాలి అంటే అక్కడి దర్శకులు మనలా తయారవ్వాలి, లేదంటే మన డైరెక్టర్స్ తో అక్కడి వారు సినిమాలు తీయాలి. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సమస్యల్ని వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తే తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని ప్రతిపాదించారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే తమ కోరిక అని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండాలని, యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని అన్నారు. కేరళలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన ఉన్ని ముకుందన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మార్కో ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జనవరి 1న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పలువురు సినీ సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేశారు. విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ తో పాటు రణ్బీర్, చెర్రీ, వరుణ్ తేజ్లు ఈ ఈవెంట్ లో తమ ఫ్యామిలీతో సరదాగా గడిపారు.